హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇంకొద్ది రోజుల్లో అంటే ఎగ్జాక్ట్ గా మే 13న మన దేశంలో జనరల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్షన్స్ ఇవి. అయితే ప్రతి ఒక్కరూ 2 ఓట్స్ వేస్తారు. ఒకటి ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇంకొకటి ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఎమ్మెల్యే మరియు ఎంపీలు గెలిచిన తర్వాత ఎవరెవరు ఎక్కడికి వెళ్తారు అంటే ఎవరు లోక్సభకు వెళ్తారు, ఎవరు రాజ్యసభకు వెళ్తారు, ఎవరు విధానసభకు వెళ్తారు, అసలు ఈ 3 హౌసెస్ మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం విధానసభ గురించి తెలుసుకుందాం. విధానసభనే మనం శాసనసభ అని కూడా అంటాం. శాసనసభ అనేది ప్రజాభిప్రాయంతో ఎన్నుకోబడిన సభ మరియు రాష్ట్రంలో అధికారానికి నిజమైన కేంద్రం. ఇక్కడ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే శాసనసభ్యులు ఉంటారు. ఎగ్జాంపుల్ గా ఆంధ్రప్రదేశ్ ని తీసుకుందాం. ఇక్కడ మొత్తం 175 కాన్స్టిట్యుయెన్సీలు ఉన్నాయి, అంటే నియోజకవర్గాలు. వీటితో మొత్తం ఏపీ కవర్ అవుతుంది. సో 175 కాన్స్టిట్యుయెన్సీస్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళందరికీ శాసనసభలోకి ప్రవేశం ఉంటుంది. స్టేట్ రిలేటెడ్ వెల్ఫేర్ డిస్కషన్స్ అన్ని ఈ శాసనసభలోనే జరుగుతాయి. ఇక్కడ మేజర్లీ 2 పార్టీస్ ఉంటాయి, రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్ పార్టీ. రూలింగ్ పార్టీ ఎలా ఫామ్ అవుతుంది అంటే పైన చెప్పిన ఎగ్జాంపుల్ ను బేస్ చేసుకొని ఇప్పుడు 175 కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటే దీనిలో మోర్ దెన్ హాఫ్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి గవర్నమెంట్ ఫామ్ చేసే రైట్ వస్తుంది. వాళ్ళప్పుడు శాసనసభలో స్టేట్ వెల్ఫేర్ బిల్స్ ప్రపోజ్ చేయడానికి అర్హత సాధిస్తారు. ఇండియాలో హైయెస్ట్ మెంబర్స్ ఉన్న శాసనసభ వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఇక్కడ మొత్తం 403 ఎమ్మెల్యేలు ఉంటారు. అండ్ లోయెస్ట్ వచ్చేసి పుడుచ్చేరి. ఇక్కడ మొత్తం 30 ఎమ్మెల్యేస్ ఉంటారు. చీఫ్ మినిస్టర్ ని లీడర్ ఆఫ్ ది హౌస్ గా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ మనం లోక్సభ గురించి తెలుసుకుందాం. భారత పార్లమెంట్ లో లోవర్ హౌస్ ని లోక్సభ అంటారు. లోక్సభ సభ్యులను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ప్రజల ప్రత్యక్ష ప్రాతినిధ్యం ఉండే సభ కనుక ఇది ప్రజల సభ అంటే హౌస్ ఆఫ్ పీపుల్ అయింది. రాజ్యాంగం ప్రకారం లోక్సభలో గరిష్టంగా 550 మంది సభ్యులు ఉండవచ్చు. ప్రస్తుతం లోక్సభలో 543 మంది ప్రజల చేత ఎన్నుకోబడిన సభ్యులు ఉన్నారు. వీరిలో 530 మంది రాష్ట్రాల నుండి, 13 మంది కేంద్ర పాలిత ప్రాంతాల నుండి అంటే యూనియన్ టెరిటరీస్ నుండి ఎన్నికైన వారు. లోక్సభ సభ్యులను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలు అంటే జనరల్ ఎలక్షన్స్ అంటారు. మనకి గ్రూప్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ కి ఒక ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంటారు. వీళ్ళు మన కాన్స్టిట్యుయెన్సీస్ ని లోక్సభలో రిప్రజెంట్ చేస్తారు. లోక్సభలో లీగల్ పవర్స్, రాజ్యాంగ సవరణ అధికారం, ఎలక్ట్రల్ పవర్స్, రెగ్యులేటరీ అథారిటీ, శాసన నిర్మాణ అధికారాలు మరియు ఫైనాన్షియల్ పవర్స్ వీటి అన్నిటి రిలేటెడ్ డిస్కషన్స్ లోక్సభలోనే జరుగుతాయి. కరెక్ట్ గా చెప్పాలి అంటే ఇండియా ఫ్యూచర్ డిసైడ్ అయ్యేది ఇక్కడే. ఇండియాలో హైయెస్ట్ ఎంపీ సీట్స్ ఉన్న స్టేట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఇక్కడ మొత్తం 80 ఎంపీ సీట్స్ ఉంటాయి. అండ్ లోయెస్ట్ వచ్చేసి పుడుచ్చేరి, లక్షద్వీప్, లడాక్, చండీగఢ్, అండమాన్ అండ్ నికోబార్, సిక్కిం, నాగాలాండ్ అండ్ మిజోరాం. ఈ స్టేట్స్ నుంచి ఒక్కొక్క ఎంపీ మాత్రమే రిప్రజెంట్ చేస్తారు. ప్రైమ్ మినిస్టర్ ని లీడర్ ఆఫ్ ది హౌస్ గా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు రాజ్యసభ గురించి తెలుసుకుందాం. ఇండియన్ పార్లమెంట్ లో అప్పర్ హౌస్ ని రాజ్యసభ అంటారు. రాజ్యసభ అంటే హౌస్ ఆఫ్ స్టేట్స్ అని అర్థం. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసన సభ్యులు ఎన్నుకుంటారు. అందుకే దీన్ని రాష్ట్రాల సభ అంటారు. రాజ్యసభ సభ్యుల సంఖ్య 250. ఇందులో రాష్ట్రాల నుండి 229, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 9, మిగిలిన 12 స్థానాలకు వివిధ రంగాల్లో ప్రసిద్ధులైన వారిని రాష్ట్రపతి ప్రతిపాదిస్తారు. ఎగ్జాంపుల్ సచిన్ ఫ్రమ్ క్రికెట్. అయితే ప్రస్తుతం సభ్యుల సంఖ్య 245. ఇందులో రాష్ట్రాల నుండి 229, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 4, వివిధ రంగాల్లో ప్రసిద్ధులైన వారు 12 మంది. ఇక్కడ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 3వ వంతు సభ్యుల పదవీ కాలం పూర్తవుతుంది. రాజ్యసభకు సభాపతి అంటే స్పీకర్ గా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు. సభ్యుల నుండి ఒకరిని ఉపసభాపతిగా ఎన్నుకుంటారు. లోక్సభ లాగా రాజ్యసభ రద్దు కావడం అనేది ఉండదు. లోక్సభ వల్లనే రాజ్యసభకు శాసనాధికారం ఉంటుంది. అయితే ఆర్థిక బిల్లులకు సంబంధించి రాజ్యసభ నిర్ణయాన్ని ఓవర్ రూల్ చేసే అధికారం లోక్సభకు ఉంది. ఇతర బిల్లులకు సంబంధించి ఇరు సభల మధ్య వివాదం తలెత్తినప్పుడు 2 సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తారు. అయితే రాజ్యాంగ సవరణకు సంబంధించిన విషయాల్లో 2 సభల్లోనూ అంగీకారం పొందితేనే అది సాధ్యపడుతుంది. రాజ్యసభలో ఏదైనా విషయం పైన ఓటింగ్ జరిగినప్పుడు సమాన సంఖ్యలో ఓట్లు వచ్చినప్పుడు సభాపతి తన నిర్ణయాత్మక ఓటును వేస్తారు. రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అధికారం ఉంది. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం వీరికి ఓటు వేసే అధికారం లేదు. రాజ్యసభ తన మొదటి సమావేశం 1952 మే 13న నిర్వహించింది. ఇది ఫ్రెండ్స్ మన దేశంలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ హౌసెస్ గురించి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.